మీరు చెప్పగలుగుతారండి? ఈ తుఫాన్ బయటికి రాగానే నేను సువర్ణము వలె ఉంటాను అంటే దేవుడికి ఇష్టం లేని కార్యాలు లేకుండా దేవుని సంతోషపెడుతూ ఆయన పైన ఆధారపడుతూ వెన్ హీ లుక్స్ ఎట్ మీ అండ్ యూ షుడ్ బి లైక్ బలా మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పగలుగుతాడా దేవుడు? కొన్నిసార్లు ఈ తుఫాన్లో దేవుడు దీస్ ఆర్ ఆల్ టెస్ట్ అనుకోవచ్చు. కొన్నిసార్లు దీస్ ఆర్ ఆల్ పరీక్షలు. ఎలాగుంది మన విశ్వాస జీవితం? మనం ఒట్టి కేవలము భౌతికమైన వాటిని చూసి ఆయనను వెంబడిస్తున్నామా, లేకపోతే నిజముగా హృదయపూర్వకంగా విశ్వాసముతో ఆయనను వెంబడిస్తున్నామా? Do you walk by sight or do you walk by faith? God is asking you today. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు వెయిట్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రై, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్, డూ ఇట్ విత్ మీ. నాతో పాటు బికాజ్ ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను, నేను నీ తోడుగా ఉన్నాను, నేను నీతో పాటు ఉన్నాను, ఈ తుఫాన్లో నీతో పాటు ఉన్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పండి దేవునితో ఈరోజు డిక్లేర్. తుఫాను నా దగ్గర నుంచి అన్నీ తీసివేయచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం నా దగ్గర నుంచి తీసివేయలేదు అని చెప్పగలుగుతారా మీరు? ఈవెన్ ఇఫ్ ద స్టార్మ్ టేక్స్ అవే ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఈ తుఫాను నా దగ్గర ఉన్న సమాధానాన్ని తీసేయచ్చేమో, సంతోషాన్ని తీసేయచ్చేమో, ఆస్తిని తీయచ్చేమో, బంధువుల్ని తీసివేయచ్చేమో, స్నేహితుల్ని తీసివేయచ్చేమో, నా బిడ్డలు నాకు దూరంగా అయిపోవచ్చు, నా తల్లిదండ్రులు నాకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇవన్నీ తీసేసినా కానీ దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పగలిగిన స్థితి ఉందండి మీకు?